2003లో టీచరుగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక 2005లో పూజారాణి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వివేక్. పెళ్లైన తర్వాతే అంటే 25ఏళ్ల వయసులో సివిల్స్ గురించి తెలుసుకున్న వివేక్ డాక్టర్ ఎలాగూ కాలేకపోయాను, కనీసం సివిల్స్ అయినా క్రాక్ చేయాలని అనుకున్నారు. కానీ తమ్ముడు, చెల్లిల పెళ్లిళ్ల కారణంగా ప్రిపరేషన్కు టైం దొరకలేదు. భర్త ఆశయానికి తోడు కావాలనుకున్న పూజ కుటుంబ బాధ్యతలు తీసుకుంది. అలా భార్య ఇచ్చిన సపోర్టుతో 2010లో ఫస్ట్ టైం సివిల్స్ ఎగ్జామ్ రాశారు. కానీ ఫెయిల్ అయిపోయారు. ఓ పక్క సివిల్స్ కు ప్రిపేర్ అవుతూనే మరోపక్క ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎంలను కంప్లీట్ చేశారు వివేక్. ఇక ఎంసీడీలో టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఉపాధ్యాయ సంఘం నామినేటెడ్ జనరల్ సెక్రటరీగా సేవలందించారు వివేక్. అప్పుడే ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడుతున్నప్పుడు ఒక బ్యూరోక్రాట్ ఏం చేయగలరో, వారి చేతిలో ఎటువంటి అధికారం ఉంటుందో క్లియర్గా తెలుసుకున్నారు. ఇక అప్పుడే బ్లైండ్ గా తాను కూడా బ్యూరోక్రాట్ అవ్వాలని ఫిక్స్ అయిపోయారు వివేక్. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.